రైట్ బ్రేక్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శీతాకాల సమావేశాల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. నదీ జలాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఆగస్టులో పంచాయతీరాజ్ చట్టాల సవరణకు శాసనసభ ఆమోదం తెలపగా 50% పరిమితి రిజర్వేషన్లు అనుమతించకూడదని హైకోర్టు అట్టి బిల్లుపై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వింటర్ సెషన్ తీసుకున్న నిర్ణయాలపై పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బీసీల రిజర్వేషన్లు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు కీలక అంశాలపై సభలో వాడివేడిగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కార్ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సమయాతమవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించడంతో పాటు కృష్ణా, గోదావరి జలాలపై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలపై కూడా నిన్న చర్చించారు. మరి ఈ క్రమంలో డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ వేదికగా కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరపాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి 29 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన టీఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా దెబ్బతీస్తుందని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలన్నట్టుగా కూడా వస్తుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల్లో తెలంగాణ బాటను కాపాడడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశంలో తెలుస్తుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. రాజకీయ మారడం కోసం తెలంగాణ వాడుకోవాలని చూస్తున్నారని కేసీఆర్ అదే కోణంలో అదే టీఆర్ఎస్ కోణంలో కూడా ఇటు జరిగింది. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా నదిపై ఒక్క ప్రధాన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయకపోవడం విఫలమైందని, లక్ష కోట్ల నిమిషాల కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ఆధారంతో సహా ప్రజల మొత్తం చేసుకు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అలాగే పంచాయతీ ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థుల అధికారంలో విజయసాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇవన్నీ విషయాలపైన అయితే అసెంబ్లీ వాడివేడి జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవహారం ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలక అధికారులను విచారించారు. మరి ప్రభాకర్ రావు చెప్పినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వ్యవహారానికి కూడా ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎక్కగట్టేందుకు సిద్ధంగా ఉంది. మరి అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విజయకు అన్ని చూడాలి. సమావేశాలు ఈ రోజు అనేది సమావేశం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.